హాయ్ అండి. ఇది 3 మినిట్స్ వీడియో అనమాట. ఫుల్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. మా ఊర్లోని మళ్ళీ 11 సంవత్సరాలకు వచ్చే పండగనమాట. ఈ అమ్మవారు జంగిడి పట్టుకొని వస్తూ ఉన్నారు కదా! ఈ అమ్మవారు జంగిడి పట్టుకొని వస్తున్న దగ్గర మన చీర కొంగు అనేది వేస్తూ ఉంటాము. ఇక ఊరంతా ఇలాగ రోడ్ల మీద ఇలా చీరలేస్తూ ఉంటారు. మొత్తం అంతా రోడ్లంతా తడిపి ఉంచుతారు చల్లదనానికి. ఇలాగ మన పేరుతోటి అంటే మా ఇంటి పేరు గలతో ఉన్న వాళ్ళకి ఇలాగ ఒక ఉంటాయన్నమాట. ఇలాగ అందరూ ఇలా ఘటాలు పట్టుకొని వస్తూ ఉంటారు. ఒక 5 ఘటాలైతే అమ్మవారివి. ఇలా అయిన తర్వాత ఎవరు ఏ ఘటమైతే మొక్కుకుంటారో ఆ దేవుడికైతే ఘటాలైతే అర్పించుకుంటారనమాట. పిల్లలందరూ ఘటాలైతే పట్టుకున్నారు. ఇంకా రోడ్లంతా చల్లదనం చేసి చీరలైతే పరిసేసి ఉంచేస్తారు రోడ్లంతాన. చాలా బాగా చేస్తారండి ఈ పండగనేది. ఇంకా ఊర్లోకి చెప్పులు అస్సలు ఎవ్వరు వేసుకొని రాకూడదు. బళ్ళు కూడా తిరగకూడదు. అంత నియమకంగా పాటిస్తూ ఉంటారు. ఈ పండుగలు చూడడానికి గూడా చాలా వెరైటీగా చాలా బావుంటాయండి ఈ పండుగలు గూడాన. ఇప్పుడు మా అబ్బాయి చిన్నప్పుడు 1 ఇయర్ అప్పుడు మళ్ళా చూసాము. ఇప్పుడు మళ్ళా బాబుకి 11 సంవత్సరాలొచ్చేసాయి. ఇదే టైంకి మా అబ్బాయి ఘటం గూడా ఎత్తుకున్నాడు. అమ్మవారికి ఏంటంటే ఒక చిన్న సేవ గూడా మేము చేసుకునే మాకు అర్హత గూడా కలిగిందనమాట. ఏంటంటే ఇలాగ ఘటాలు అందరం ఎత్తుకున్న తర్వాత ఇంకా నైట్ ఘటాలన్నీ ఇక్కడ తెచ్చి పెట్టేస్తామన్నమాట. ఘటాలు తెచ్చి పెట్టిన తర్వాత ఇక 12 దాటిన తర్వాత ఘటాలన్నీ ఎవరు ఏ అమ్మవార్లకి మొక్కుకుంటారో ఆ ఘటాలన్నీ మళ్ళీ లైన్‌గా పట్టుకొని వెళ్ళి ఆ గుళ్ళో పెట్టేస్తారనమాట. ఘటాల్లోని మన చల్లదనానికి ఏంటేస్తారు అరిసెలు గానీ, తర్వాత పెసరపప్పు, అన్నం ఎవరు ఏమి అనుకుంటే అవన్నీ ఘటాల్లో ఏసైతే ఉంచుకుంటారు. ఇలాగ అందరూ దీపాలు వెలిగించి కూడా పట్టుకొని వెళ్తూ ఉంటారు చూసారా? ఇలాగ ఏ అమ్మవారికి ఆ లైను ఎటు నుంచి ఫస్ట్ వస్తుందో అటు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఆ లైన్ కడుతున్నారండి. చాలా చక్కగా ఉంటది ఈ అమ్మవారి పండుగ చూడడానికి గూడాన. ఏంటంటే మనం ఏమైనా మొక్కుకుంటాం కదా! మేకలు గానీ, కోళ్ళు గానీ అవి గూడా ఇలాంటి టైంలోనే అమ్మవారికనేది మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారనమాట. ఇలా ఈ అమ్మవారికి అయిన తర్వాత మేము గూడా ఒక మేక అయితే తీసుకున్నాము. అది గూడా అందరం విని ఇంకా అమ్మవారిని చూసారా ఇలా ఉంటదనమాట లోపల. మాకు గూడా ఏంటంటే లోపల చాలా చక్కగా హెల్ప్ గూడా చేశాను గూడా నేను గూడా. ఇలా నైట్ ఇంకా అయింది కదా! మా తోటికోడలు, ఆడపడుచు అందరూ ఘటాలైతే పట్టుకున్నారు. నేనైతే నీళ్ళు పట్టుకున్నాను. పసుపు నీళ్ళు. ఏంటంటే పోతన్న దగ్గరికైతే వెళ్తూ ఉన్నాం అనమాట అందరమీని. ఇంకా అందరివి లైన్‌గా బ్యాండ్ తోటి వెళ్తూ ఉంటాం. అక్కడ పోతన్న దగ్గరికి వెళ్ళి, ఇక్కడ అవన్నీ పెట్టేసిన తర్వాత మనం మొక్కులు చెల్లించుకొని పోతన్న దగ్గర ఘటాలైతే లోపల పెట్టేస్తూ ఉంటాము. ఫస్ట్‌గా వెళ్ళి ఏదైనా జరగాలి, చేయాలి అనుకుంటే మా ఇంటి నుంచే చాలా మట్టుకు జరుగుతూ ఉంటాయండి. రోడ్ల మీద చూసారా ఎంత ప్రశాంతంగా, హాయిగా పడుకున్నారో. ఇలా కూడా మీకు ఈ వీడియో నచ్చితే